హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్? ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. మరి ఈ వీడియోలో అడగబోతున్న జీకే క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ పర్ల్స్? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు ఎవరితో వెళ్ళావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హూ డిడ్ యూ గో విత్? హూ డిడ్ యూ గో విత్ అంటే నువ్వు ఎవరితో వెళ్ళావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హూ డిడ్ యూ గో విత్ వితౌట్ టెల్లింగ్ మీ? హూ డిడ్ యూ గో విత్ వితౌట్ టెల్లింగ్ మీ అంటే నాకు చెప్పకుండా నువ్వు ఎవరితో వెళ్ళావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ యూ లివింగ్ వితౌట్ సేయింగ్ ఏ వర్డ్ టు మీ. ఐ డోంట్ లైక్ యూ లివింగ్ వితౌట్ సేయింగ్ ఏ వర్డ్ టు మీ అంటే నాతో ఒక్కసారి కూడా, ఒక్క ముక్క కూడా చెప్పకుండా నువ్వు అలా వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, అంత దూరం ఎలా వెళ్ళావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ డిడ్ యూ గో సో ఫార్? హౌ డిడ్ యూ గో సో ఫార్? సో ఫార్ అంటే అంత దూరం. సో హౌ డిడ్ యూ గో సో ఫార్ అంటే అంత దూరం ఎలా వెళ్ళావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ కుడ్ ఐ వాక్ దట్ ఫార్ సో ఐ టుక్ ద బస్? హౌ కుడ్ ఐ వాక్ సో ఫార్ సో ఐ టుక్ ద బస్ అంటే అంత దూరం నేను ఎలా నడవగలను, అందుకే నేను బస్ ఎక్కేసాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ టు గో ఫ్రమ్ హియర్ సో వై గో దట్ ఫార్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అరగంట పడుతుంది, సో ఎందుకు అంత దూరం వెళ్ళడం అని అర్థం. నెక్స్ట్ వన్, చాలా దూరం నడిచాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాక్డ్ ఏ లాంగ్ వే. ఐ వాక్డ్ ఏ లాంగ్ వే లేదా ఐ వాక్డ్ సో ఫార్. ఐ వాక్డ్ ఏ లాంగ్ వే అన్నా, ఐ వాక్డ్ సో ఫార్ అన్నా చాలా దూరం నడిచాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ ఆల్రెడీ వాక్డ్ సో ఫార్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు వాక్ ఎనీ ఫర్దర్ అంటే ఇప్పటికే నేను చాలా దూరం నడిచాను, ఇక ముందుకు నడవడం నా వల్ల కాదు, నా వల్ల కాని పని అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ వాక్ ఎనీ మోర్ సో ఐ టేక్ ఎన్ ఆటో అండ్ గో హోమ్. ఐ కాంట్ వాక్ ఎనీ మోర్ సో ఐ టేక్ ఎన్ ఆటో అండ్ గో హోమ్ అంటే ఇక నడవడం నా వల్ల కాదు, అందుకే నేను ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, నాతో పాటు నువ్వు కూడా రా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు కమ్ విత్ మీ లేదా యు కమ్ అలాంగ్ విత్ మీ. యు కమ్ విత్ మీ అన్నా, కమ్ అలాంగ్ విత్ మీ అన్నా నాతో పాటు నువ్వు కూడా రా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు కమ్ విత్ మీ ఐ ఫీల్ ఎ లిటిల్ కామర్ లేదా ఐ ఫీల్ బెటర్. ఇఫ్ యు కమ్ విత్ మీ ఐ ఫీల్ ఎ లిటిల్ కామర్ లేదా ఐ ఫీల్ బెటర్ అంటే నువ్వు కనుక నాతో పాటు వస్తే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, బెటర్గా అనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ వెరీ లోన్లీ లేట్లీ సో విల్ యూ స్టే విత్ మీ. ఐ ఫీల్ వెరీ లోన్లీ లేట్లీ సో విల్ యూ స్టే విత్ మీ అంటే ఈ మధ్య నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, నువ్వు నాతో పాటు ఉంటావా అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ విల్ వెయిట్ టిల్ యూ కమ్. ఐ విల్ వెయిట్ టిల్ యూ కమ్ అంటే నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ వెయిట్ టిల్ యూ కమ్ సో కమ్ క్విక్లీ వితౌట్ డిలే. ఐ విల్ వెయిట్ టిల్ యూ కమ్ సో కమ్ క్విక్లీ వితౌట్ డిలే అంటే నువ్వు వచ్చేంత వరకు నేను నీకోసం వెయిట్ చేస్తాను, సో ఆలస్యం చేయకుండా తొందరగా వచ్చేసే. డిలే అంటే ఆలస్యం చేయకుండా
క్విక్గా తొందరగా వచ్చేసాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ వెయిటింగ్ ఆన్ ద రోడ్ సో కమ్ క్విక్లీ. ఐ డోంట్ లైక్ వెయిటింగ్ ఆన్ ద రోడ్ సో కమ్ క్విక్లీ అంటే రోడ్ మీద వెయిట్ చేయడం నాకు అస్సలు నచ్చదు, సో నువ్వు కొంచెం తొందరగా వచ్చేసాయి అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, పనుంది అందుకే లేట్ అయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ వర్క్ దట్స్ వై ఐఎమ్ లేట్. ఐ హ్యావ్ వర్క్ దట్స్ వై ఐఎమ్ లేట్ లేదా ఐ హ్యావ్ వర్క్ దట్స్ వై ఇట్స్ లేట్ అంటే పనుంది అందుకే లేట్ అయ్యింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ టుడే సో ఐ విల్ బీ లిటిల్ లేట్. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ టుడే సో ఐ విల్ బీ ఏ లిటిల్ లేట్ అంటే నాకు ఈరోజు చేయడానికి చాలా పని ఉంది, సో నాకు కొంచెం ఈరోజు లేట్ అవుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై లక్ వాస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ సో ఐ డిడెంట్ గెట్ ఎ సింగిల్ హాలిడే అంటే ఈ మధ్య నాకు అదృష్టం అస్సలు బాగాలేదు, అందుకే నాకు ఒక్క సెలవు కూడా రాలేదు, ఒక్క హాలిడే కూడా దొరకలేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.